నిజానికి ప్రజల సమస్యలు తన దృష్టికి వచ్చినప్పుడు దూకుడుగా ఉండడం కూడా అవసరము, అది ఆయనకు అలవాటు కూడా ప్రశ్నించడము ఎవరినైనా. అది కొంత తర్వాత ఇప్పుడు నాగబాబు గారికి కూడా మంత్రి పదవి అనేది వచ్చింది కదా, ఎమ్మెల్సీ ఇస్తారు. రాలేదు సార్, వస్తుంది. మంత్రి పదవి రాలేదు, ఇస్తారనే టాక్ ఇస్తారు కదా, ఇస్తారు. సో అందువల్ల ఆయన చంద్రబాబు గారు ఇచ్చారు లెటర్ ప్యాడ్ మీద. అదేనండి, ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇస్తారు. అందువల్ల దాన్ని కొంచెం ఈక్వల్ చేసుకోవడానికి ఏమన్నా లొకేషన్ని ఇక్కడికి ప్రమోట్ చేయాలి, ఆ యాంగిల్లో ఏమన్నా మాట్లాడుతున్నారు అనుకోవాలా కొంతమంది? సార్ ఓపెన్గా మీరు ఇంత అడిగారు గారు చెప్తున్నారు సార్, అలాంటిది ఏమీ లేదు. ఇక్కడ మాట్లాడిన గ్యాంగ్ చూసారు మీరు, అంటే గ్యాంగ్ అంటే గ్యాంగ్ నాయకులు అంటే మేము మామూలుగా గ్యాంగ్ అని మీకు అలవాటు ఈ జగన్ గ్యాంగ్ తిట్టి మాట్లాడిన వ్యక్తులందరూ కూడా చూడండి. మాకు ఏమనిపిస్తుంది అంటే సోషల్ మీడియాలో వచ్చే వార్తలు బట్టి దాన్ని మనం పట్టించుకోకూడదు, కానీ మాట్లాడాలి. ఒక సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తులే మాట్లాడుతున్నారు ఏమో అని కూడా వచ్చింది టీడీపీలో. అది కూడా ఇందాక ఎవరు పెట్టారు సోషల్ మీడియాలో, ఎవరు ఏ సామాజిక వర్గం చెప్తున్నా చూడండి. సోమిరెడ్డి గారు మాట్లాడారు, శ్రీనివాసరెడ్డి గారు, సోమిరెడ్డి గారు, పిఠాపురం వర్మ గారు, ఆయన వేరు, ఆయన సామాజిక వర్గం అంటే ఎవరు పిట్ట చెప్పారు కాదు అంటే మాట్లాడడం ఎందుకు, తగిలించుకోవడం ఎందుకు అందరం. ఇప్పుడు మనం ఏమంటున్నాం సార్, రాష్ట్ర అభివృద్ధి జరగాలి, రాష్ట్రం డెవలప్ కావాలి, మనం ముందుకెళ్ళాలి, మనకు చాలా ఏముంది ముందర, చాలా పెద్ద కసి ఉంది. జగన్ అనే వ్యక్తి మళ్ళీ రాష్ట్రంలో కనిపించకుండా చేయాలని ప్రయత్నం చేయాలి తప్ప ఇప్పుడు ఒకటి మాట్లాడడం వల్ల ఇప్పుడు ఇంకోటి వచ్చి పలానా కులమలే మాట్లాడుతున్నారు, పలానా వ్యక్తిమా అంత అవసరం తెచ్చుకో అవసరం లేదు కదా, దాన్ని స్టాప్ చేసేద్దాం. నేను ఏముంటానంటే మీ డిబేట్ ద్వారా మీరు చెప్పితే వినేవాళ్ళు, మీరు చెప్పితే పలికేవాళ్ళు. నాకు తెలుసు ఎంతమంది టీడీపీలో కానివ్వండి, అన్ని పార్టీలో కూడా చెప్పండి. దీన్ని పెంచుకుంటూ పోయే కొద్ది ఏమవుతుందంటే వేరే వాళ్ళకి అస్త్రంగా మారిపోతాం. విక్రమ్ గారు చెప్పినట్టు ఊరికే అనవసరం డిస్కషన్లు అయ్యి రాష్ట్ర అభివృద్ధి చేస్తున్నా ఇప్పుడు దోవాస్కి వెళ్ళి అక్కడ తెచ్చిన నిధులు కూడా ప్రజలకు ఆ డిస్కషన్ లేదు, ఎక్కడ ఎంతసేపు డిస్కషన్ ఇవే జరుగుతుంది. దీన్ని పులి స్టాప్ పెట్టేసి మనం ముందుకెళ్తే మంచిదని ఆలోచన ఉంటాం తప్ప దీన్ని పెంచుకొని మళ్ళీ జనసేన వాళ్ళు మా అభిప్రాయాలు తెలియజేసాం. మనసులో మాట మనసులో పెట్టుకోండి, మీ మనసులో మాట మా మనసులో పెట్టుకుంటాం. మనసులో మాట మనసులో ఉండింది, బయట పెట్టాము, అయిపోయింది. బట్ దీని రాజకీయంగా వేరే పార్టీలు వాడుకుంటున్నారు. ఈరోజు సాయంత్రం నుంచి అనేక పార్టీలు, అంటే అనేక పార్టీ, ఒక పార్టీ ఉండేది ఇంకా, ఆ వైసీపీ పార్టీ వాళ్ళు దీని ఇష్టం వచ్చిన వాడుకోవడం, దీన్ని ట్రోల్ చేయడము, కనీసం చేసిన పద్ధతిలో చేస్తున్నాం కరెక్ట్ కాదు కదా అనేసి మీకు చెప్పేది ఏమంటే దీన్ని పులి స్టాప్ పెట్టి మనం చాలా పనులు ఉన్నాయి. ఇంకా 7 నెలలు మాత్రమే అయింది మన అధికారం వచ్చి. పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు ఈ కూటమి ముందుకెళ్లాలని కోరికతో ఉన్నాడు, గట్టి సంకల్పం. చంద్రబాబు గారిని ఎక్కడ కూడా మామూలుగా కూడా మాట్లాడేటప్పుడు ఫస్ట్ చంద్రబాబు గారు ఫోటో పెట్టండి, పక్కన నా ఫోటో ఉండాలి. చంద్రబాబు గారు మన ముఖ్యమంత్రి, ఆయనకి ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వాలి. ఆయన తిరుపతికి వచ్చినా, రేణుగుంటకు వచ్చినా, కాళహస్తికి వచ్చినా ఫోటో ఉండాలని ఆయన కూడా చెప్పలే, ఆయన చెప్పలే, ముఖ్యమంత్రి గారే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టండి ప్రతి చోటని. అంత అండర్స్టాండింగ్ ఉంది, అంత అండర్స్టాండింగ్ ని మనం ఇబ్బంది పడకూడదు. షోలో కూడా అన్సాపుల్లో కూడా బాలకృష్ణ కూడా అన్నారు కదా, సూర్యచంద్రులు ఉన్నంత కాలం అంతే సార్, బాబు కళ్యాణ్ బాబు అంత అండర్స్టాండింగ్, అంత కమిట్మెంట్ వీళ్ళిద్దరికి ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు లోకేష్ గారు కూడా పాపం ఏ రోజు కూడా నాకు ఆయన డిప్యూటీ సీఎం గారు కోరిక ఆయన ఉందో నాకే తెలియదు. సార్ ఒక నిమిషం ఉండదు అనుకుంటా, కానీ ఇక్కడ ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో మాట్లాడితే మంచిది. సార్ చెప్పండి సార్, బాలకోటయ్య గారు. పెనమలూరు నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల సందర్భంగా కోడి పందాలు జరుగుతుంటే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీలు కట్టాడు భారీ ఎత్తున. అవును, అతను సస్పెండ్ ఆ పార్టీ సస్పెండ్ చేసింది ఆయన పార్టీ నుంచి. అవును, ఈ రోజున ఇలాంటి సంఘటనలో మళ్ళీ కూడా రాకుండా చర్చకుండాలి అని అంటే పార్టీనే ఏదో ఒక నిర్ణయం తీసుకొని కొంతమంది సస్పెన్షన్ వేటేస్తే గానీ ఇది ఆగుతుంది. మీరు నేను చెప్తే ఇవి ఆగవు. కాబట్టి మాట్లాడాల్సింది మాట్లాడిన చోట మాట్లాడాలి. నస పెడితే అది వాళ్ళు చర్చించుకొని దాని ప్రకారంగా ఏదైనా చర్య తీసుకుంటే తప్ప, లేకపోతే సోషల్ మీడియా వికృత రూపంలో పదే ఇప్పుడు అసలు కంటే కొసరోడు ఎక్కువ మాట్లాడతాడు. వాడికే పని పాట లేదు, వాడు చెప్పినా వినరు, చేస్తూ ఉంటుంటాడు. కాబట్టి దీనికి ఎక్కడొక్కడ పులి స్టాప్ పెట్టుకోవాలి రాజకీయ పార్టీలే. అంటే కోడి పందాలు అంటే అది కొద్దిగా అంటే ఇది కాబట్టి అక్కడ నా బొమ్మ ఎందుకు పెట్టామని అడగకుండా పెట్టామని అసాంఘిక కార్యకలాపం ఏం కాదు కదా. ఇది అభిప్రాయాలు రకరకాలుగా ఉంటాయి, మాట్లాడతారు. కానీ కాకపోతే కంట్రోల్ చేయాలి. మీరు అన్నట్టుగా
డెఫినెట్ గా సార్ నాటే కంట్రోల్ పోలీస్ స్టాప్ అదేనండి, control చేయడం అంటే అదే. పెట్టేస్తే ఇంతటితో క్లోజ్ కంట్రోల్ అయిపోతుంది చేయడం అని అంటే ఒక అదే, ప్రయత్నం full stop పెట్టాలి.